వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోని పవన్ గుప్తా లాగ్స్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా నేను ఈరోజు లాగ్ వచ్చేసి నేనైతే పునుకులు అయితే వేస్తున్నానండి. ఈరోజు మాకు టిఫిన్ వచ్చేసి ఇదే. ఓకే అండి, నేను మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు మా వారిని టిఫిన్ ఎలా ఉందో అడుగుతాను, ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఏమండి, ఎలా ఉంది పునుకు? నిజంగానా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది వాసి? ఇదైతే ఒక చిన్న మినీ వ్లాగ్ అండి. ఇంకేం చెప్పాలంటే ఒక మిక్స్డ్ వ్లాగ్ అండి. అంటే నేనైతే కొంచెంగా అయితే షూట్ చేసి అయితే నేనైతే వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే మా వారికి టిఫిన్ పెట్టేశాక ఇంకా మా వారైతే షాప్కి అయితే బయలుదేరిపోయారండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే బయట అయితే బట్టలు ఉన్నాయి కదండి, ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చేస్తున్నాను లోపలికి. ఇంక ఇక్కడ ప్లీజ్ నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి. అంటే నేను ఇంకా ఈ పెళ్ళిళ్ళు అడవిళ్ళి గట్టా తిరిగాను కదండి, ఇంకా పిల్లలకి జ్వరం అయ్యి వచ్చి వాళ్ళకి తగ్గాక ఇంకా నాకైతే వచ్చిందనమాట. కొంచెం ఇప్పుడైతే బెటరేనండి, కానీ వాయిస్ అయితే కొంచెం ఇంకా రావట్లేదు. ఇగ్నోర్ చేసేయండి అబ్బా నా వాయిస్ని. ఇంకా నేనైతే బట్టలు అయితే ఫోల్డ్ చేసేసుకుంటున్నానండి. ఇంకా నేను ఫోల్డ్ చేస్తూ ఉంటే మా అమ్మాయి చూసారా ఎలా మారం చేస్తుందో. అవునండి, ఇంకా ఓ పక్కన మా బాబు, ఓ పక్కన మా అమ్మాయి ఇలా మారం చేస్తూనే ఉంటారండి. ఇంకా వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి ఇంకా డిస్టర్బ్ చేసినా సరే నేనైతే నా పని అయితే స్టాప్ చేయనండి. ఇంకా ఎందుకంటే ఇంకా స్టాప్ చేశానంటే ఇంకా పని అక్కడితో అయిపోద్ది కదండి. ఇంకా అందుకే నేనైతే వాళ్ళు ఏడిపించినా సరే నా పని అయితే నేను చేసేసుకుంటానండి. ఇంకా నేను అలా బట్టలు ఫోల్డ్ చేసేసుకుంటున్నానండి. ఇంకా వాళ్ళు ఏదో అల్లరి చేస్తూనే ఉంటున్నారండి. నేనైతే ఇంకా బట్టలన్నీ అయితే ఫోల్డ్ చేస్తానండి. బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం, బయట ఆరేయడం పెద్ద ఇది కాదు, కానీ ఫోల్డ్ చేసేటప్పటికి నాకైతే అమ్మో చాలా పెద్ద టాస్క్ అనిపిస్తుందండి. నేనైతే ఫోల్డ్ చేస్తాను, మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇంకా వీటినైతే వాటి ప్లేస్లో అయితే సెట్ చేసేస్తానండి. ఇంకా ఇదిగోండి, ఏంటి వాయిస్ బాగాలేదు, ఫీవర్గా ఉంది అని చెప్తుంది, ఇప్పుడేమో ఎక్కడికి రెడీ అయిపోయింది అనుకుంటున్నారా? కాదండి, ఇదంతా అయిపోయాకే నాకు ఫీవర్ ఇష్యూ అయితే వచ్చిందండి. ఇదంతా అయిపోయాకే ఇంకా నేనైతే మొన్న పెళ్ళి జరిగింది కదండి, వాళ్ళ ఇంట్లో అయితే ఫంక్షన్ అయితే ఉందండి. వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంకా నేను వచ్చేసి మా వారైతే రావడానికి కుదరలేదండి. ఇంకా మా తమ్ముడు అయితే నన్ను తీసుకెళ్ళి డ్రాప్ చేసేస్తున్నాడు. ఇంకా తను వచ్చి నా ఓన్ తమ్ముడండి. ఇంక ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసామండి. ఇంకా నన్ను డ్రాప్ చేస్తాడు. ఇంకోండి ఇంకా వీళ్ళందరూ మీకు తెలిసిందే కదండి, వ్లాగ్లో ఆల్రెడీ నేనైతే షేర్ చేసుకున్నానండి. ఇంక ఇక్కడ మీకు తెలియదు ఎవరంటే ఇంకా థర్డ్ పర్సన్ అండి. అంటే గ్రీన్ కలర్ శారీ కట్టింది కదండి, తను మా వదినండి. తనైతే మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వలేదు, ఇంక ఇప్పుడు ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యిందండి. ఇంకా వీళ్ళందరూ అయితే మీకు హాయ్ అయితే చెప్తున్నారండి. ఇక్కడైతే మా వదిన వాళ్ళు ఏదో జోక్ అయితే వేస్తున్నారండి. ఇంకా జోక్ అయితే నవ్వుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇంకా ఫంక్షన్ అయిపోగానే ఇంక ఇంటికైతే వచ్చేసానండి. ఇంక ఇంటికి వచ్చాక ఏం షూట్ చేయలేదండి. ఇదైతే నెక్స్ట్ డేనండి మార్నింగ్. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మా వారైతే షాప్కి అయితే బయలుదేరిపోయారు. ఇంకా ఆయన ప్యాంట్ అయితే నేనైతే ఇస్త్రీ చేస్తున్నానండి. ఇంకా ఆయన వచ్చేసి నన్ను ఏదో అడుగుతున్నారండి. నేను ఇంకా ఆయనకి మాట్లాడుతూ అయితే ఇస్త్రీ అయితే చేసేస్తున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అయితే ఇంకా లేగలేదండి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అయితే నేనైతే ఇంకేం షూట్ చేయలేదండి. ఎందుకంటే నాకు మా హాఫ్ డే నుంచే ఫీవర్ ఇష్యూ అయితే వచ్చేసిందండి. అస్సలు బాగాలేకుండా అయిపోయాను నేనైతే. ఇంకా ఇక్కడ మీకైతే ఒక చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మామిడికాయలు అయితే కనబడుతున్నాయి కదా మీకు. ఇవైతే మా 4వ వదిన గారు అయితే తీసుకొచ్చి ఇచ్చారండి. థ్యాంక్ యూ వదిన గారు. ఇంకా నేనైతే మా అమ్మాయిల ఇంటికి అయితే వెళ్ళానండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగాలేదు కదండి నాకు. ఇంకా మా అమ్మాయి వచ్చేసి ఇక్కడ నాకైతే తడి క్లాత్తో స్వైప్ చేస్తుందండి. ఇంకా నేను తనకి చేస్తాను కదండి ఫేవర్గా వచ్చినప్పుడు, తను అలా గుర్తుపెట్టుకుని చేస్తుందంటే గ్రేట్ అనిపించింది. ఫస్ట్ అయితే షేర్ చేసుకోకూడదు అనుకున్నానండి. ఏమనుకుంటారో ఏంటా అని, చిన్నపిల్లతో పని చేపించుకుంటుందా అని. లేదండి, తెలియాలి కదండి ఆడపిల్ల అంటే. ఒక చాలా అంటే చాలా నాకు ప్రౌడ్గా అయితే ఫీల్ అయ్యానండి. తను అలా ఈ వయసులో తను అలా గుర్తుపెట్టుకుని మరి నాకు చేస్తుందంటే నాకు చాలా నచ్చిందండి. అందుకే మీకు షేర్ చేసుకున్నాను. మీరైతే తప్పుగా అనుకోకండి అప్ప. ఇంకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చేసానండి. ఇంకా అక్కడి నుంచి ఇంటికి
వచ్చేసాను. మా పాప అయితే అక్కడే ఉందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండీ మీనా బ్రాండ్ రస్కులు అండి. నాకు ఈ బ్రాండ్ రస్కులు మీనా కంపెనీ అంటే నాకు చాలా ఇష్టం అండి. రస్కులు బాగుంటాయి. నాకంటే పాలు అస్సలు ఇష్టం ఉండదండి. కానీ ఇప్పుడు తప్పదు కదండి, ఇంకా పాలలో రస్కులు అయితే నంచుకుని నేనైతే తినేస్తున్నాను. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మరి ఒక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.